కోలాటం చూశాను. ఇప్పుడే అమరావతి పైన మన వాళ్ళు ప్రాక్టీస్ చేసి బ్రహ్మాండంగా పాడే పరిస్థితికి వచ్చారు. ఒక ప్రెస్టేజ్గా తీసుకొని నేను అడిగాను, మీరు ఎట్లా ప్రాక్టీస్ చేయగలుగుతున్నారు సింగపూర్లో? పక్కింట్లో ఎవరున్నారో తెలియదు, కానీ ఏ విధంగా మీరందరూ కలిసి ప్రాక్టీస్ చేసి వచ్చి చేశారంటే మీరు వస్తున్నారని తెలిసినాక మేము అనుకొని ఎప్పటికప్పుడు ఇప్పుడు వాట్సాప్లు కూడా ఉన్నాయి, పక్కింట్లో ఉన్న వాట్సాప్ పంపిస్తారు, టైంకి వచ్చి పనిచేసి మళ్ళీ వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. మేమందరం ప్రాక్టీస్ చేసామనే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ప్రపంచంలోని గౌరవప్రదమైన కుటుంబ వ్యవస్థ భారతదేశం యొక్క కుటుంబ వ్యవస్థ. అందుకే ఇప్పుడు మీరు చూశారు, ఇక్కడికి వచ్చాం, భార్య పనిచేస్తుంది, భర్త పనిచేస్తారు, కానీ ఇద్దరు గౌరవించుకుంటారు. కొన్ని దేశాల్లో కొంతమంది, నేను ఆ దేశంలో వాళ్ళ తప్పును పట్టణం, మన గొప్పతనాన్ని చెప్తున్నా, తండ్రికి కొడుకు అప్పిస్తాడు, కొడుక్కి తండ్రి అప్పిస్తాడు, భార్య భర్త కాంట్రాక్ట్. కానీ ఇక్కడ మనది అది కాదు. మనమందరం కూడా పెళ్ళంటే దైవ నిర్ణయం, ఎప్పుడో నిర్ణయమైంది, దాని ప్రకారం ఉండాలి, కలిసి ఉండాలని సంకల్పంతో శాశ్వతంగా ఉండే కుటుంబ వ్యవస్థ భారతీయ కుటుంబ వ్యవస్థ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల మీకు అనిపిస్తుంది ఏంటి లాభం అనిపించవచ్చు, ఒక సెక్యూరిటీ ఇస్తుంది. ఒక హెల్త్ ప్రాబ్లం వస్తే నా భర్త ఉన్నాడు, నా పిల్లలున్నారు, లేకుంటే భార్య ఉంది, చూసుకుంటారని నమ్మకం ఇస్తుంది. ఏది జరిగినా ఒక భరోసా ఇచ్చేది కుటుంబ వ్యవస్థ. ఒక స్ట్రెస్ బరస్టర్ కూడా. ఎంత కష్టపడినా సాయంత్రం ఇంటికి పోయి భార్యాభర్త కప్ ఆఫ్ కాఫీ తాగితే స్ట్రెస్ అంతా పోతుంది. అంతవరకు కొట్టుకున్నా మళ్ళా కలిసిపోతా ఉంటారు. అంటే మనకు ఒక అలవాటు అనివార్యమని ఇలాంటి వ్యవస్థ మనం ముందుకు పోతున్నాం. ఇలాంటి వ్యవస్థను కూడా కాపాడుకోవాలంటే మన సంస్కృతిని సాంప్రదాయాలను మీరు కాపాడుకోవాలి. నేను చాలా గర్వపడతా ఉంటాను, ఆంధ్రప్రదేశ్లో ఉండేవాళ్ళు మన సాంప్రదాయాలు పాటించరు, కానీ వేరే దేశాల్లో ఉండే మీరు మన సంస్కృతి సాంప్రదాయాలను బ్రహ్మాండంగా పాటించి చిన్న పిల్లలను కూడా శిక్షణించి పదే పదే లైన్లో పెడుతున్నారు. ఇది గ్రేట్ అచీవ్మెంట్. అంటే మీరందరూ గుర్తించారు. ఇది భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. దానికి కూడా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూసినప్పుడు ఈరోజు నేను ఇంత మునిపే చెప్పాను, ఈ యొక్క జన్మభూమి రుణం కూడా తెచ్చుకోవడానికి ఏ విధంగా ముందుకు పోవాలనో ముందుకు రమ్మని నేను ఆంధ్రప్రదేశ్కి మిమ్మల్ని రమ్మని కోరుతున్నా. అదే సమయంలో మీరు ఎక్కడెక్కడున్నారో ఎన్ఆర్టీ ద్వారా ఆ దేశంలో మీరందరినీ కూడా పైకి తీసుకొచ్చే వ్యవస్థ కోసం మనం ముందుకు పోదాం. అపారమైన అవకాశాలు ఉన్నాయి. మీరు దృష్టి పెట్టి ఒకరు ఇప్పుడు కూడా మీరు చూస్తే 95 కంటే ముందు ఆంధ్ర రాష్ట్రంలో వ్యవసాయ రాష్ట్రం అంది. నేను ఐటీని ప్రమోట్ చేయడమే కాకుండా ఆంటర్‌ప్రెన్యూర్స్ని ప్రమోట్ చేశాను. సింగపూర్ కూడా 4-5 సార్లు ఇంత మునుపు కూడా తీసుకొచ్చాను. ఈరోజు మళ్ళీ దగ్గర ఒక 55 మంది పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి ఇక్కడ పారిశ్రామికవేత్తలను పిలిచి ఇద్దరికి ఎక్కడికక్కడ పార్ట్నర్షిప్ పరిచయాలు చేయడం, మనం ఏం చేస్తున్నాం, అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, అవసరమైతే ఎంఓయూలు కానీ లేకుంటే పార్ట్నర్షిప్ కానీ కలిసి పనిచేసే ఇది నేర్పిస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే పారిశ్రామికవేత్తలు కావాలనే ఆలోచన వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామికవేత్తలను కూడా గౌరవిస్తున్నారనే ఆలోచన వస్తుంది. దీనివల్ల ఇక్కడ వాళ్ళు గౌరవిస్తారు. దీనివల్ల ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను, సంపద సృష్టిస్తేనే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది,
ప్రభుత్వానికి ఆదాయం వస్తేనే సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం. మళ్ళా సంపద సృష్టించే పరిస్థితి వస్తుంది. మొన్న ఎలక్షన్లో మీరందరూ ఉన్నారు. నేను చాలా గర్వపడుతున్నా. ఒక విధంగా చెప్తే నేను రుణపడున్నా. మొన్న ఎలక్షన్ ముందు జరిగింది చేయని తప్పుకు నేను ఆ రోజు జైలుకు పోయే పరిస్థితి వస్తే 53 రోజులు నేను జైల్లో ఉంటే నేను చూసేవాడిని. దగ్గర దగ్గర 70, 80, 90 దేశాల్లో పనులన్నీ వదిలిపెట్టి ఎక్కడ వేరే దేశాలంతా కూడా మీరు నా కోసరం మీరు పడిన తపన ఆందోళన నా జీవితంలో ఎప్పుడు కూడా మరిచిపోలేను. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత గుర్తుపెట్టుకుంటారంటారు కానీ బతికున్నప్పుడే మీరు ఆ విధంగా నా కోసం పోరాడారంటే అది ఎప్పటికీ మర్చిపోలేము. ఇంకొకటి కూడా చూశాను. ఈసారి ఎన్నికలు నేను చూసినప్పుడు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్లే వచ్చి వాళ్లే డబ్బులు పెట్టి వాళ్లే ఖర్చు పెట్టి 1, 2 నెలలు 6 నెలలు ఉండిపోయి మళ్లీ గెలవాలి, మేము మీరు రాకపోయినా మీకు జరుగుతుంది. కానీ మీలో ఒక తపన, ఒక ఆందోళన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోకపోతే తిరిగి మనం జన్మించిన స్థలానికి పోలేమనే ఆందోళనతో 6 నెలలు సంవత్సరం ఉద్యోగం వదిలిపెట్టి నా కోసరం రాష్ట్రం కోసం తపన పడ్డారంటే అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. శాశ్వతంగా మీకు రుణపడి ఉంటానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. అయితే అలాంటి స్ఫూర్తి చూపించిన మిమ్మల్ని నేను కోరేది ఒకటే. ఈరోజు మీరందరం కూడా ఒక బాధ్యతగా వెళదాం. ఈరోజు సింగపూర్ ఉంది, 60 ఏళ్లు, $85,000 పర్ క్యాపిటా ఇన్కమ్. వీళ్ళకంటే ముందు మనకు స్వాతంత్రం వచ్చింది. మొన్నే 78 ఏళ్ళు అయిపోయింది మనకి. ఇప్పటికీ ఇంకొక 22 ఏళ్లలో 100 ఇయర్స్ ఇండిపెండెన్స్ అవుతుంది. వీళ్లతో మనం కంపేర్ చేసుకుంటే మనకు $2,500, $2,600 పర్ క్యాపిటల్ ఇన్కమ్. $2,600 ఎక్కడ, $85,000 ఎక్కడో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. వీళ్ళు మనకంటే కూడా వెనకబడున్న వ్యక్తులు. కానీ ఈరోజు అగ్రస్థానానికి వచ్చారంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, అక్కడ పరిపాలనలో చూపించిన చొరవ, నీతి నిజాయితీ కారణం. అందుకే మీరు చదువుకున్న వ్యక్తులు కాబట్టి ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఉంటే ఎన్నో సాధించే అవకాశం వస్తుంది. నేను అప్పుడప్పుడు అంటాను, 2004 తిరిగి మనం ఉంటే సింగపూర్తో సమానంగా మనం కూడా ముందుకు పోయేవాళ్ళం. అది ఏమనాలో నాకు తెలియదు కానీ నా తప్ప ప్రజలు అప్పుడు ఇదయ్యారా అదొక విషయం. మళ్ళీ 2019లో మళ్ళీ గెలుసుంటే అమరావతి ఇప్పటికి పూర్తి అయిపోయి, పోలవరం పూర్తయి మళ్ళీ పట్టాలిగా ముందుకు పోయేవాళ్ళం. అక్కడ ఒక గ్యాప్ వచ్చింది. అందుకే అప్పుడప్పుడు అంటా ఉంటాను నేను, మళ్ళీ రాబోయే రోజుల్లో ఇలాంటి జరిగితే పొరపాట్లు జరగకుండా చూసుకునే బాధ్యత నా మీద కూడా ఉంది. దీన్ని సరైన ట్రాక్లో పెట్టే బాధ్యత ఎన్ఆర్ఐలుగా మీ మీద, ప్రజల మీద ఉందని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ విషయాలన్నీ మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక్కడికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా. ఈరోజు ఇక్కడ మన రవి గారు కూడా వీళ్ళు ఒక మాట అన్నారు. ఈరోజు సింగపూర్లో బెంగాలీ, హిందీ, తమిళ్ 2వ భాష కింద వాళ్ళందరికీ కూడా ప్రోత్సహిస్తున్నారు. తెలుగు కూడా సెకండ్ లాంగ్వేజ్గా పెడితే బాగుంటుందని తెలుగు వారి కోరిక. 40,000 మంది ఉన్నాం. నేను కూడా టేకప్ చేస్తా. ఐఎమ్ రిక్వెస్టింగ్ హిస్ ఎక్సలెన్సీ హై కమిషనర్ టు టేకప్ విత్ దిస్ ఇష్యూ టు Singapore government. I am confident either today or tomorrow they are going to recognize us, and also if necessary Government of India నుంచి కూడా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది ఒకటే, నెక్స్ట్